గీడికేదా జల్ది నడివే. అందరు వచ్చినట్టుంది పనులు. అందరు వచ్చిండ్రు కానీ కాళ్ళు నొత్తాను. ఇంకెంత దూరం? అగో ఎవరు వచ్చినట్లేరే. నేను వచ్చిరేమనుకున్నా. నడు ఇదోటి. అదే కూడా చెప్పులు ఇద్దామా? ఎందుకు పట్టు ఏమన్నా చెప్పు. మంచిగానే చెబుతుంది. అక్క ఇది ఏమెండనే కొద్ది ఎండ కొడతలేదు. అవునే ఎండేటో కొడుతుంది ఇయ్యాల. అబ్బా నేను నీళ్ళ కత్తనే అక్క. అవి ఆడుంది. నేను కూడా అత్తపా. నాకు కూడా ధూప బాగా అవుతుంది. అబ్బా నీ పంచని తువ్వాల అవుతుంది. ఉడకపోతుంది. చల్లగా ఉన్నాయి ఉన్నాయి. తాగు. ఓ పోరి గంతాలు గుట్ట గుట్ట తాగకే. అబ్బా బాగా దూపైతుంది అక్క, అందుకే తాగిన. సరానా పడుతుంది. గంత ఆనందం తాగుతాయి. తాగద్దు అట్లా. ఏమో తీయే. ఇగో పని అయితే కావాలి ఫస్ట్. ఇక చెప్పు తిన్నప్పుడు నేనేం చేస్తా కానీ నేను నీళ్ళు కూడా తాగే. ఎండకు వేడైనాయి నీళ్ళు. అవునే పోరి. శ్రీనిధి పైసలు కట్టినావా అని? కట్టినక్క. బ్యాంకు పైసలు అయితే ఆపినా కానీ శ్రీనిధి పైసలు కట్టినా. ఎందుకంటే 500 ఫైన్ ఎత్తుంది. నేను కూడా అంతేనే. అస్సలే ఆప. అరే ఆ బ్యాంక్ పైసలు కడదామంటే ఎవ్వరు రారు ముందుకు. మా గ్రూప్ లో కూడా అంతే అక్క. పైసలు తీసుకోరంటేనేమో ఎగవడు తీసుకుంటారు కానీ పైసలు కట్టుడు అంటేనే ఒక్కొక్క దానికి దుఃఖాలు వస్తాయి. అయినా నీకేందే, నీ మొగడు ఉన్నాడు మంచిగా పైసలు కట్టడానికి. అగో అదేందక్క, బావ కూడా మంచిగానే పనులు చేస్తాడు కదా. ఇంకా తాగను కూడా తాగడు. తాగుడైతే ఏం లేదు, అది మంచి పద్ధతే. కానీ పని పోమంటే 2 రోజులు పోతాడు, 3 రోజులు ఉంటాడు. ఏమైంది అంటే నాకు కాళ్ళు నొత్తాను చేయి నొత్తాను అంటాడు. ఏం చేయాలి చెప్పు? మంచిగా నీ పని నయమే పోరి. మరిది నీకు ఏదంటే అది తెచ్చి పెడతాడు. దీనికి 4 ఎకరాల భూమి ఉన్నది. పసలకు 2 లక్షలు వస్తాయి. మీదికెళ్ళి రైతు బంధు వస్తుంది. ఇంకా మంది మీదనే పడేస్తుంది. ఏందే పోరి గట్లా చూస్తాను? ఏం లేదక్క, కొంతమందికి అన్ని ఉన్నా ఏం లేదని మంది మీద పడేస్తారు. ఆగ చూసినావా, అది ఇంత మాట అంటుంది. అది కావాలని నన్నే అన్నది. ఏందక్క గట్ల చూస్తాను? కొంపదీసి నిన్నే అన్నా అని అనుకుంటానవా ఏంది? నేను నిన్న అనలే, ఊరి మీద ముచ్చట చెప్తాను. నేను ఎందుకు అనుకుంటాను గట్లా అనేటి అని అంటుంది. ఇంకా నేను అనలేదక్క అంటుంది. అయితే కానీ మంది ఈ వరకు రాకపోయా ఏమైందక్క? అవునే, నిన్న మొన్న గేలకు అందరు వచ్చి ఇరియాలు ఎవ్వరు రాకనే పాయరి. ఎట్లా అయితేందక్క? మనం అందరం మనం చేసుకొని పోదాం ఇంటికి. నిజమే రాయే, జల్జల్ చేసుకుని పోదాం. అబ్బా ఎండ బాగా కొడుతుంది. ఈ కొంగన్న కట్టుకుంటాము. తువాల అన్నీ మర్చిపోయొచ్చిన. అన్ని మర్చిపోతావు. నీకు ఇంకేం పని చేస్తున్నావు? ఎత్తు ఎత్తు బిరబిరెత్తు. సార్ ఇంకా అత్తలేడు. పొద్దంతా పోవట్టే. నిజంగా నేనే. ఈ మంది కూడా ఇంకా అత్తలేరు. మనం సంతకం పెట్టించుకునేది ఉన్నది. ఆ సారేం అత్తలేడు. ఏమో అత్తరాని పోతావు. మనం అయితే పోదాం పాయ. ఎట్లయినా మస్తు చెత్తాడు పోతాం.
ఆగో సారు పని అంతా అయిపోయినాక ఇప్పుడు వస్తానవేంది? అవును సారు, ఆరుకెళ్ళి ఇడిదాకా పని చేసినాం. మా పని అంతా అయిపోయింది, ఇక మేము పోతున్నాం సారు. పోతే ఓన్లీ ఉంటున్నావు, నాకెందుకు చెప్తాను? ఆగో ఇవాళ ఏందో గిట్ల మాట్లాడుతాండ్రు. నిన్ననేమో కాలు అటు పెట్టినా చెప్పే పోవాలి, ఇటు పెట్టినా చెప్పే పోవాలి, ఎటు పోవద్దని బాగానే మాట్లాడిండ్రు కదా. అది పని మీద. అంటే ఇలా పని మీద లేవా సారు? లేదు, పని కింద ఉన్నా. మాతోటి పరస్కారం ఆడతానవా సారు? మరి లేకపోతే ఏంది? ఇలా ఆదివారం పని ఎక్కడ చెప్పు. పని ఉన్నప్పుడు రాసాద కాగానికి ఇప్పుడేమో వచ్చి చేస్తాను. ఓషిని పాపం పాడుగాను. అయితే మేము చేసిన పని అంతా ఉట్టి దండిగేనా సారు? దండగానే మరి. అయ్యో సారు, జర పుణ్యం ఉంటది, కట్టే రాదురి అవ చూడురు గాడికెళ్ళి గిడిదాకా చేసినాం పని. నేను ఇట్లా ఏమని చెప్పినా సపరేట్గా ఇంటి మొక్కలు ఓనరిగా అయ్యో ఎందుకు ఇయ్యో మళ్ళా కై అన్నాడు అయ్యో. హాయ్ అక్క, ఎట్లా చూస్తా మింగి సొమ్ము చూసుకొని. మంచిగానే ఉన్నావు. నాకంటే వారం గుర్తు లేకపోయే, నువ్వన్న క్యాలెండర్ చూడవా అని అక్క. అయ్యి పాపం, నాకేమెరగానే గీసారి గిట్లా చేస్తాడని. ఛీ, మంది రాకముందు మన ఊరికి వచ్చినాం అనుకున్నాం కానీ ఇట్లా ఫెయిల్ అవుతాం అనుకోలేదే. ఏందో ఏమో, ఏ కాలం వచ్చినామో ఏమో ఇయ్యాల దా కొద్ది పని చేసిన ఆమె ఎండకు సచ్చినం కాదు, ఆకలి దూపకు చచ్చ కూడా చేసిన పొద్దు అంతా అయింది. ఇగో ఈయనేమో గిట్లా అనమాట. నేను ముందు నుంచే అనుకుంటాననే ఎవ్వరు అత్తలేరేదో కథ ఉన్నదని. మరి అనుకున్నప్పుడు ముందే చెప్పవా అని, అంత అయిపోయినాక చెప్పబడుతుంది. నాకంటే బుద్ధి లేదు, నీకేం పుట్టిందే? కొట్టే గట్టే జిడితి లెక్క మంచిగానే ఉన్నావుగా. నీకేమైంది? నువ్వు కూడా మంచిగానే ఉన్నావు కదా, శనిగిత్తి లెక్క ఆటంగా. సరేగా నీ లొల్లంతా మనకెందుకే, ఎండ బాగా కొడుతుంది, ఒక కాలు కాలుతున్నాయి. జల్లి పోదాంపా. చెక్కి చెక్కి చేతులు ఏమట్టే, నడిచి నడిచి కాళ్ళు ఏమట్టే. మరిది కన్నా ఫోన్ చేయరా అదే. ఏమి మరిది ఇక్కడెక్కడ ఉన్నాడే, ఏ రాగట్లున్నాడో. బావకే ఫోన్ చేయరాదు. ఆయన అనుకుంటా వచ్చేసరికి వాళ్ళు అవుతుంది. ఏం చేసుడు, నడుచుడేనా? నడుచులేని ఎండ బాగా కొడుతుంది. ఎవరన్నా అంతే మంచిగా ఉండు కానీ షర్టు నీడ కావుదామా? అవును, అంతే మంచిగా ఉండే. డాక్టర్ వస్తాను ఆపే. నేను ఆపక్క, నువ్వే ఆపు. నీకైతే దండి భయాలవుతాయి, నేనే ఆపుతా. ఆగో, మన నల్ల మొక్క పొంతిరు కనబడతాడు కదా. నీకు ఎవ్వరు చూసినా నీ మొగలు ఎక్కన కనబడతారు. చెప్పినా కదా నేను. ఇక్కడ ఏం చేస్తారు? చూసినవా అక్క, మా ఓడని చెప్పి తిన్నావా? అవును నిజమేనే. సరే కానీ ఎక్కుదాం. ఇక్కడ ఏం చేస్తారని సప్పుడు చేయరు? 100 రోజుల పని పోతాను పిల్లగా. ఏంది 100 రోజుల పనికి పోయినా? ఇలా ఆదివారం 100 రోజుల పని ఎక్కడిది? అది వీడికి వచ్చినాకనే తెలిసింది. వచ్చినాక తెలిసినా మంచిగుండు, పని మొత్తం చేసినాక తెలిసింది. అసలు నీకేమైనా తెలియదు ఆయన? రోజు నాయని కొరుడు అయితే మర్చిపోవు, ఇలా ఆదివారం అయితే మర్చిపోయాను. మా సాల్తి సందు దొరికిందని ఒక్కటే ఒరడొరకు. నేను పోతాను. ఆగో, మేము రామా, పోతానే ఉన్నావు. ఎక్కడికి దే, నేను ఇంటికి పోతలేను, వేరేకాడికి పోవాలి. ఏ కాళ్ళు నొత్తానే రా అక్క, ఎక్కుదాము. అరే మళ్ళీ ఇంటికి పోయి అట్టే పోతే లేట్ అయితే ఇంటికి పోయారు. ఏ కాళ్ళు ఘోరంగా నొత్తానే, నీకేమెరక మా బాధ అంతా నడిచినామేమో. ఏమన్నాడు మన నువ్వు ఎందుకు వచ్చినావు? నాకేమెరక. నన్ను ప్రజలు గొప్పడతాడు అయితే నేను ఇంటికి రాను, నేను చెప్పాలి. ఇగో చూసినావా నా శిర కొత్త పోయిందని అటు నుంచి అటే పోతి 100 రోజుల పని. 100 రోజుల పని కొత్త చీరలు కట్టుకు రావాలి, ఊరికి పోతేనే పాత చీరలు కట్టుకపోవాలి. ఏ అట్లా కాదు, ఆ ఊరి నుంచి వచ్చి అటే పోయినా. ఈ ఆదివారం కాదు అంత ఆధారపడాలి. మీ లొల్లి పాడుగా నడువు. గిట్లనే చేస్తాడు అక్క దేనికైనా. మళ్ళీ ఒర్రకు నువ్వు దేనికి నాకు పెంట పెడతావు, తోకదలగా పెడతావు, నీ పనికి నువ్వు ఒక మళ్ళీ నాకేం పడతావు. ఈ గుట్ట సాటి పోయి బండి ఎదుకురా పట్టెలు పోయి అక్కడే కదా.
ఉన్నదన్నావు ఎట్లా కయ్యాల్సిన అయింది బుక్కడంత అన్నం తినిపోదాం. బుక్కడంతేంది 10 బుక్కలు తిను నిన్ను ఎవడద్దన్నాడు నువ్వే అద్దంటే పోతాను భయం అవుతుంది. అబ్బో నీ కథ గమ్మతే ఉన్నది నేను ఎందుకు అద్దంటా ఏమైందా అత్తే బుక్కడంతే తినిపోతాం. అయితే ఆగు అయితమే కానీ పూతదులు ఇప్పుడు అద్దా మన పొలంకు మొత్తమే మర్చిపోయినావు కదా మన పొలాన్ని అరే నిజంగానే పొలం కాడికి కూడా మొత్తమే బంద్ అయిపోయింది. నీకు మన పొలం చూసుడే ఏడైతుంది ఏమన్నంటే పటేల్ పొలం చూసుడే అవుతుంది మరి నన్ను ఏం చేయమంటే అటు ఎప్పుడు ఉరకాలి ఇటు ఎప్పుడు ఉరకాలి ఉంచుకున్నాడు ఊరుకుంటాడా కనీసం నువ్వు అన్నట్టు ఎటు పోయి రావా. నువ్వు చెప్పేదాకా అన్నేమన్నది మరి రోజు పోయి నేను చూడండి అంత మంచిగా ఉన్నది ఆ పొలం అయితమే కానీ ఆ సీడ్ అయినా 2 సార్లు కొట్టమన్నాడు మరి ఇంకేంది కొట్టారి నేనా నువ్వు రావా నేను ఏడికత్తనే పొద్దుగాలు అయితే బర్రె పాలు ఇంట్లో ఆ పాలు వేసి మళ్ళీ ఎంత తిని మందు కూడా తెచ్చారు కమ్మటల్లో అవుతుంది మధ్యాహ్నం మళ్ళీ బర్రె గడ్డి కోసుకురావాలి సాయంత్రం మళ్ళీ పాలు ఉండాలి. ఏహే నువ్వు ఆ పాలెత్తనం బంద్ చేయి బంద్ చేస్తేనే బంద్ చేస్తా ఆడున్న అప్పు దగ్గర బంద్ చేస్తా. మన జీవితాలు ఇంతేనా అయ్యా అయితమైతే ఆ రూపక్కన తీసుకొని పోతా వదిలినైతే తీసుకొని పోయి ఇయ్యాల రేపు ఈ 4 రోజులు అయితే కొట్టూరి నేను తర్వాత మెల్లి పచ్చడికి అని చెప్పి అత్తగాని 4 రోజులు కొట్టు బాగా పూత వచ్చారు నేను ఏదో చెప్పి పచ్చడి గట్టి పోయి చెప్తాను ఏదో చెప్పి చిత్రపడతాను. ఇక బుజ్జి ఇక తాడు చేస్తాను. చెప్పురా ఒక వదిలకు పోదామని పోతుందా చెప్పిన పొద్దుగానే పోదామని కూడా చెప్పిన వాడు ముందు పోయి పెరుగుతుంది ఒక గంట చెప్పి ముందు. ఇగో తాడేది తాడు లేదు కదా తాడు అప్పుడైతే కాదు నీ ముంగ తాడ మరి నన్ను తాడని అడుగుతావు. నువ్వు నిజంగా తాడేసినావా అరే నువ్వు గాయదాని మంచిదాన్ని నీ ముంగట్టి తాడెత్తానే బుజ్జి అని చెప్పని చెప్తే మళ్ళీ నాకు వేసినావు కరెక్టే కానీ మరి అది ఏడపోయింది. అరే ఏడవైందని నన్ను అడిగితే నల్లవకన్నా నీకు తాడి అని ముందే చెప్పినాడు ఏయంగా నేను పట్టణకు తెలియకుండా పటేల్ దగ్గర తెచ్చిన దొడ్లకెళ్ళి ఇప్పుడు దాన్ని కొనుక్కరావాలంటే ఎంత టైం పడుతుంది ఇప్పుడు టైం కావాలి ఇప్పుడు తాడు తింటేనే పోవడా ఎట్లా పోయి కొడతారు ఏం చేస్తారు బాగా అడుగుతాను నల్లమొకపోడా నేనేం చేయాలి దానికి నీ తాడు పోతుంది జాగ్రత్త పెట్టాలని తెలియదు నీకు జాగ్రత్త పెట్టుకోవాలని తెలియదా నీకు సంవత్సరం చేసే రీతి ఉన్నాయి నీకు రీతి ఉన్నాయి మళ్ళీ ఎన్ని వేసినట్టు పెట్టాలని తెలియదా నేను ఇట్లా కదే ఇంకోసారి కొట్టుడు అసంపుడా దీన్ని పూత వచ్చే తాను వచ్చింది మళ్ళీ నాన్నే తిడుతుంది ఇది దీన్ని మళ్ళా అందుకునే పెనుగ అవుతుంది మళ్ళా ఏ తాడు గాతాడే కాడు ఉండే గద్దె వేసిన దీనికి చెప్పి మరి వేసిన అయ్యో గాతాడ పిల్లగా దాన్ని వంటమైన దాన్ని కట్టిన వెల్కమ్ టు డబల్ పంచ్ కామెడీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట మాత్రం కొట్టుడు అస్సలే మర్చిపోదు ఫ్రెండ్స్. వ్యూస్ రావట్లేదండి, కొంచెం షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి, అది మెయిన్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.